రేపు జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టబోతున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. అయితే తెలంగాణలో ఉండే కొంతమంది మేధావి ముసుగులో ఉండే కుహనా మేధావుల వాళ్ళు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ నువ్వు హైదరాబాద్కి ఎట్లా వస్తావు, నువ్వు సభ ఎట్లా పెడతావు, మేము చూసుకుంటామని ఓపెన్ గా వార్నింగ్ ఇస్తారు ప్రెస్ మీట్లు పెట్టి. ఈ పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర సబ్జెక్ట్ గురించి మొన్న మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఏమన్నా అంటే, మనని పాలించింది, మనల్ని దోచుకుంది అటు ఇటున్న పాలకులు, తెలంగాణ ఆంధ్ర పాలకులే కానీ ప్రజలు కాదు. తెలంగాణ సామాన్యులు, ఆంధ్ర సామాన్యులు సేమ్ అదే పేదరికంలో ఉన్నారు అనేది నేను చెప్పడం జరిగింది. అందుకే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోతున్నారు. నిజంగా ఎవరైతే వార్నింగ్ ఇచ్చిర్రో వాళ్ళు అడ్డుకుంటారా? అయితే ఎవరైతే అడ్డుకుంటారు అని అంటున్నారో వాళ్ళను తెలంగాణ జన సైనిక్స్ అడ్డుకుంటారా? వీటన్నిటి గురించి మాట్లాడదాం. నల్లమల్ల శివ అని ఒక వ్యక్తి ఉన్నాడు. తాను ఎవరో కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోగా, ఒక అభిమాన నాయకుడిగా అభిమానిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా అభిమానించే ఆయన కార్యకర్త, ఆయన అభిమాని ఈ నల్లమల్ల శివ, ఆదివాసి శివ. ఈ పేరు చెప్తే మీకు గుర్తుకు రాకపోవచ్చు. ఒక్కసారి ఈ అబ్బాయి వీడియో చూడండి, మీరు ఎమ్మటే గుర్తుపడతారు. బుర్ర ఎంత బలమైన బుర్ర. నాకు డబ్బులు వాళ్ళు నాకు డబ్బులు వాళ్ళు కావాలి, నిలబడేవాళ్ళు కావాలి. సో ఈ అబ్బాయికి కాల్ చేసి ఒకసారి మాట్లాడదాం. మరి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలోకి రానిస్తారా? ఈ అంశాలన్నిటి గురించి అబ్బాయికి లోతుగా అవగాహన ఉంది జనసేన పార్టీ గురించి. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో శివ, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. కళ్యాణ్ ఆర్ తెలుగు లైవ్ లో ఉన్న తమ్ముడు. చెప్పండి అన్న. తమి పవన్ కళ్యాణ్ రేపు మీటింగ్ పెట్టబోతున్నాడు హైదరాబాద్ లో. అవునన్నా. సో ఇక్కడ ఉన్న కొంతమంది మేధావులు లేదా మేధావి ముసుగులో ఉండే కోనా మేధావులు పవన్ కళ్యాణ్ ని రానియం, మేము అడ్డుకుంటాం, సభ ఎట్లా పెడతాడో చూస్తాం అని కొంతమంది వార్నింగ్ ఇస్తారు. ఓపెన్ ఛాలెంజ్, అది కూడా ప్రెస్ మీట్ లో. సో ఇదంతా ఈ ఇష్యూని ఎట్లా చూడొచ్చు అన్న? ఆయన ఫస్ట్ అయితే ఇలాంటివన్నీ పట్టించుకోరు. ఓకే. ఎందుకనంటే ఆయనకు తెలంగాణ మీద ప్రేమ ఈ రోజుది కాదు అది. ఓకే. ఆయనకు మలిదశ ఉద్యమం అప్పుడే మరి ఉద్యమకారులు అని చెప్పి మొన్న మాట్లాడిన గుర్తు చేశారు. ఓకే. ఆయన తెలంగాణకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చి అనుకూలంగా మాట్లాడిందని. ఓకే. కాబట్టి ఎవరు కలగన్నారన్న 2 రాష్ట్రాలు విడిపోతాయని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కవులు గాని వీళ్ళెవరు కూడా కలగనలేదు. అవును. ఈ ఏదైతే ఆంధ్ర పాలకులని చెప్తున్నారో, ఓకే, ఈ ఆంధ్ర పాలకుల వల్ల మనకి అన్యాయం జరిగింది అని ఎవరైతే అంటున్నారో, జరిగింది ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మన ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వారు ఉన్నారో వారి ఆలోచన వల్ల, వారి అవినీతి వల్ల అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఒక సగటు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. సామాన్య ప్రజలందరికీ, ఎవరైనా కానీ సామాన్య ప్రజలకు అన్యాయం జరిగింది. ఈ రోజు ఏదైతే ప్రాంతీయత భేదాన్ని తీసుకొచ్చి ప్రాంతీయతను తెలంగాణ అంటున్నారో, కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. అభివృద్ధితో పాటు ఈ అప్పుల్ని ఏ విధంగా తగ్గించాలనేది వాళ్ళ మేధస్సు ఉపయోగించి, మరి బయట దేశాలు వెళ్ళి లెక్చర్లు ఇచ్చే వ్యక్తులు మేధావులుగా అక్కడి మేధావుల్ని ఇక్కడ తీసుకొచ్చి మరి ఏ విధంగా మా రాష్ట్రాన్ని ఈ అప్పుల బారి నుంచి తప్పించి, ఇక్కడ ఉన్న మా నీళ్లు, నిధులు, నియామకాలు అంటే మేము కొట్లాడి తెచ్చుకున్నాము తెలంగాణ స్లోగన్ తో, మరి వాటికి మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి అక్కడ ఉన్న మా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళకి ఏ విధంగా తెలంగాణను నడపడానికి నిధులు సమకూర్చుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి అనేది ప్రభుత్వానికి ఒక సానుకూలంగా వాళ్ళు ఇలా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి సలహాలు, సందేశాలు ఇచ్చేటోళ్లను మేధావులుగా మనం పరిగణించవచ్చు. అంతేకాని ఒక వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వచ్చి తెలంగాణకి ఎక్కడ ఆపద వచ్చినా సరే, మీకు తెలుసు నల్లమల్లలో యురేనియం మైనింగ్ ఉందని చెప్పి నేను 17 ఏళ్ల వయసులో ఆయన గడుపు దొక్కితే ఆయన వీడెవడరా పిల్లోడు అని చెప్పి పక్కన నెట్టేదా? అవును. ఆయన వ్యక్తిత్వం ఏంటంటే, ఒక ఆదివాసి బిడ్డ కూడా తెలంగాణ మారుమూల ప్రాంతం నుంచి వస్తే ఆయన డైనింగ్ టేబుల్ మీద నిన్ను కూర్చోబెట్టుకొని నీ సమస్యను విన్నాడు అంటే చాలా గ్రేట్. వినిపించి నా సమస్య ఒక 2 గంటల్లో విని, అప్పటికే ఆయన సినిమా కోసం వేరే ఒక ప్రొడ్యూసర్లు వచ్చి వెయిట్ చేస్తున్నారు గంట ముందే. ఆయన అప్పటికి కూడా సమస్యకు విలువిచ్చి, సమస్య వీడి తరపున నేను మాట్లాడని చెప్పి నా తరపున నిలబడి ఆ రోజు మాట్లాడి యావత్ తెలంగాణ చూసేట్టుగా, యావత్ ప్రపంచం చూసేట్టుగా మరి తెలంగాణకు అండగా నిలబడ్డాడు. పెట్టాడు. పెట్టి అఖిలపక్ష సమావేశం పెట్టి మరి అందరిని ఒక దాటికి తీసుకొచ్చి మరి
నల్లమల్లలో యురేనియం తవ్వకాలు జరగొద్దు, అవసరం అయితే నేను అక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తా, అవసరం అయితే నా తల అడ్డం పెట్టాను నల్లమల్లను కాపాడుకుంటా అన్నాడు. సూపర్. అసలు ఎందుకనంటే ఈ నల్లమల్ల శివ అనే వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా హీరో కొడుకు కాదు, ఎమ్మెల్యే కొడుకు కాదు, ఆంధ్రోడు అసలే కాదు, తెలంగాణ మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసి బిడ్డ. నేను స్కూల్లో ఉన్నప్పుడే తెలంగాణ కోసం ఏదైతే మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్నలు వచ్చి స్కూల్లో వచ్చి తమ్ముడు మనం తెలంగాణ కోసం కొట్టాడాలని చెప్తే స్కూల్ బంద్ చేపిస్తే రోడ్ల మీద మేము కూడా వాళ్ళతో పాటు బైఠాయించి జై తెలంగాణ అంటూ మాకు తెలంగాణ కావాలంటూ కూడా మేము కూడా అప్పట్లోనే గొంతిచ్చిన వాళ్ళం అన్న, చిన్న ఉన్నప్పుడే. అంటే ప్రతి ఒక్కరికి తెలంగాణ, అందరం తెలంగాణ వాదులమే, అందరం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే. ఈ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేసుకోవాలి, ఇప్పటికీ పాఠశాలలు ఇంకా కుంటిబడే ఉన్నాయి. మా ఊర్లో ఉన్న పాఠశాల కూలిపోయే స్థాయిలో ఉంది. ఆ పాఠశాలల గురించి మాట్లాడాలి. అవసరమైతే నల్లమల్లలో ఉన్నటువంటి చెంచులు రోజుకొకరు చచ్చిపోతున్నారు. ఏ కారణం చేత చెంచులు చచ్చిపోతున్నారు అని చెప్పి ఈ మేధావులు వచ్చి ఒకసారి నల్లమల్ల ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న చెంచుల్ని ఏ విధంగా మనం బాగుపరచాలి. ఆదిమ జాతి స్టార్ట్ అయింది అక్కడ నుంచి కదా, మరి అంతరించిపోతున్న జాతులు అని చెప్పి పులులను సంరక్షిస్తున్నారు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి అంతరించిపోతున్న చెంచు జాతిని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్లాలి, కాపాడాలి. అక్కడ చెంచు జాతిలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఆ విలువిద్య ఇస్తారన్న, నైపుణ్యం ఉంటది. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఇది ఒక్క సమస్య మీ రైతుల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది, యువకుల పరిస్థితి ఏంది, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది, ధాన్యం కొనుగోలు గురించి మనం చూస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పి రైతులు నాయకుల కాలు పట్టుకుని ఏడుస్తున్నారు. అవును, అధికారుల కాలు పట్టుకుని ఏడుస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మనం ఇంకా ఆంధ్ర ఎప్పుడైతే మనం అన్యాయానికి గురయ్యానని చెప్పి మాట్లాడుకుంటున్నామో ఆ రోజులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరైతే నాయకులుగా మనం ఎన్నుకుంటున్నామో వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు తరగనంత ఆస్తి పెట్టుకుని మనమల్లు ముని మనవాళ్ళు అంటూ ఆస్తి సంపాదించుకుంటూ పోతుంది తప్ప. మరి నల్లమల్లలో మరి వీళ్ళు పెట్టే బడ్జెట్, నల్లమల్లలో ఒక గుడిసెలో ఉన్నోడు కూడా వాడి గోసులో కూడా ఇలా బడ్జెట్ పోతలేదు. అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు తెర మీదకి ఏం వచ్చిందంటే తమ్ముడు, ఆంధ్ర తెలంగాణ ఒక ప్రాంతీయ భేదం మళ్ళీ వచ్చింది 2014లో. నేను వీడియోలో చెప్పినట్టు అప్పుడు ఆంధ్రలో ఎట్లా చూసిరంటే తెలంగాణలో ఒక కరోనా వైరస్, ఒక కరోనా పేషెంట్ చూసినట్టు చూసిర్రు. మళ్ళీ 12 years 13 years అయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ ప్రాంతీయ భేదాలు రెచ్చగొడుతుండ్రు అన్న? మనం ఏ విధంగా అయితే తెలంగాణ కోసం కొట్లాడినామో అంతకన్నా ముందు మనము ఒక భారతదేశం కోసము ఆంగ్లేయుల పాలన మనం వద్దని చెప్పేసి మన స్వాతంత్రం కోసము ఎంతో మంది పోరాటం చేసిండ్రు, ప్రాణ త్యాగాలు చేసిర్రు, బలిదానాల పైనే మనము మన దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నాం. అదే విధంగా మనము మన తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంలో నడిపించాలనే దిశగా అడుగులు వేస్తున్నాం. కానీ ఇంకా ఈ ప్రాంతీయతలను విద్వేషాలు రేగెత్తే తెలంగాణ ఆంధ్ర అంటే, తెలంగాణలో ఉన్నోళ్ళు ఆంధ్ర దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోరా? ఆంధ్రాలో ఉన్నోళ్ళు తెలంగాణ దేవాలయాలకు వచ్చి దర్శనాలు చేసుకోరా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు బెంగళూరులో పనిచేస్తారు, తెలంగాణలో ఢిల్లీలో పనిచేస్తున్నారు, తెలంగాణలో మహారాష్ట్రలో పనిచేస్తున్నారు, ఉన్నారు. అంటే మేము అలా అనుకుంటే ఒక పివి నరసింహారావు గారిని మన తెలంగాణ అని అనుకుంటే మరి ఆయన దేశ ప్రధాని అయ్యింది కదా. కానీ ఇవాళ మన తెలంగాణ బయటకు దాటేయకూడదు. మనం ఎవరిని, మనం తెలంగాణ బాధలం, మన తెలంగాణ చుట్టూ బార్డర్ కట్టాలి. అంటే వీళ్ళు ఒక ఇంకా నాకు తెలిసి ఇక ముందు వీళ్ళు సపరేట్ దేశం కావాలని చెప్పి కొట్లాడతారేమో అన్న. నారాయణతోడికి స్కాలర్షిప్ రాక చదువు ఆపేసుకుంటుంటే అట్లాంటి పరిస్థితులు వచ్చి మాట్లాడరు. ఎంతమంది హైదరాబాద్ లో పిల్లలు చదువుకోలేక, ఎగ్జామ్ ఫీజులు కట్టుకోలేక స్విగ్గీలు జొమాటోలు చేసుకొని ర్యాపిడోలు చేసుకొని బతుకుతారు. సమస్య కాదు వీళ్ళకు, ఇది సమస్య కాదు. ఎంతసేపు ఉంటే పవన్ కళ్యాణ్ గారు అది చేసిరు, పవన్ కళ్యాణ్ ఇది చేసిండ్రు, పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంది? పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చా, వాళ్ళకు యూట్యూబ్ కు వ్యూస్ రావచ్చా, ఏందంటే అసలు పెట్టుకుంటే పెద్దంతో పెట్టుకుంటే మనం హైలైట్ అవుతాం. పెట్టుకుంటే పెద్దంతోనే పెట్టుకోలేదు. సామాన్య ప్రజల కష్టాలు ఎవరికి పట్టవు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను నిన్న వీడియోలో మాట్లాడినా, అరే దశాబ్దాల నుండి మనం వాళ్ళు కలిసి ఉన్నాం, కలిసి సంసారం చేసినాం, మన పిల్లని వాళ్ళకి ఇచ్చుకున్నాం, ఆంధ్ర పిల్లని మనం తెచ్చుకున్నాం, మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడనో పాకిస్తాన్ బంగ్లా వాళ్ళు వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటున్నారు, రోహింగ్యాస్ గో బ్యాక్ అనలేరు కానీ ఆంధ్రోలను గో బ్యాక్ అంటారు, ఏంది బుద్ధి ఉందని నిన్న క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. నేను కరెక్ట్ అన్న, మీరు అందరు కరెక్టే. ఇప్పటికి కూడా మన ఆంధ్రాకు మనం చూస్తాం చాలా సందర్భాలు, తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి, ఆంధ్ర ఇంటికి వెళ్తే వాళ్ళు ఇన్ని వంటకాలు పెట్టారు, అన్ని పెట్టారు అని చెప్పి హైలైట్ అవుతుంది. వీళ్ళు ఎందుకు ఖండించారు అంటే, నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళకు ప్రజా సమస్యలపై పోరాడి సమస్య సాధించే వరకు నిలబడేటువంటి వ్యక్తిత్వం లేదు. ఎంత తెలంగాణ కోసం కొట్లాడినందుకు నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాకంటే ఎక్కువ యాక్టివ్ గా కొట్లాడినందుకు తెలంగాణ ఉన్నాం. కానీ వీళ్ళు ఇదే తెలంగాణ వాదాన్ని పట్టుకొని
మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి, మన అడవిని కాపాడుకోవాలి, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి మన ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళు ఎందుకు నాయకులుగా తయారవుతున్నారన్న ఇప్పుడు ఇంతకుముందు అంటే విద్యార్థులు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నారు. 100% కాదు. ఇంతకుముందు ఆంధ్ర పాలకులు మనం దోసుకుర్రు, ఇప్పుడు తెలంగాణ పాలకులే కదా, తెలంగాణ ఎమ్మెల్యేలే కదా, తెలంగాణ మంత్రులే కదా, ఎవరు మనల్ని అంత మంచిగా చూసుకుంటారు? ఎవరు వాళ్ళ ఆస్తులు కోట్లకు పెంచుకుంటారు కానీ మనకేం న్యాయం చేస్తున్నారు? వీలైనా ఒక సగటు సామాన్యుడికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతుంది. 100%. అన్న మీకు విషయం గుర్తు చేస్తున్నా, తెలంగాణ కోసం వాదం ఎత్తినటువంటి గద్దర్ గారు తెలంగాణ ఆత్మ గౌరవంగా మనం భావిస్తాం. 100%. తెలంగాణ బిడ్డలుగా మన ఆయన ఆత్మ గౌరవంగా భావిస్తాం. తెలంగాణ ఆత్మ గౌరవం గద్దర్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నా ముద్దుల తమ్ముడు, నువ్వు దేశంకు ఉపయోగపడేటోనివి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాట్లాడా. నేను పవన్ కళ్యాణ్ జేబులో పోయి డబ్బులు తీసుకున్నంత చనువు నాకుంది అని చెప్పి ఆంధ్ర అడ్డాగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు జై తెలంగాణ అంటూ నినదిస్తూ తెలంగాణ స్ఫూర్తే నాకు పార్టీ పెట్టడానికి కారణమయ్యింది, తెలంగాణ స్ఫూర్తి నాలో నింపింది, తెలంగాణ యువతను చూసి మీరు నేర్చుకోండి, వాళ్ళకు పౌరుషం ఉంటది, వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళు నిలబడతారు, వాళ్ళు నిలబడే విధానం కొట్లాడే విధానం వేరే ఉంటది, ఇది మీకు అవసరం అని చెప్పి పలు సందర్భాల్లో ఆంధ్ర వేదికగా కూడా ఆయన జై తెలంగాణ అంటూ నినదించిండు. అంటే నా పొలిటికల్ పార్టీ ఉందనుకుంటారా ఈ ప్రెస్ మీట్ వెనకాల? నీకు బాగా సన్నిహితుడు అనుకుంటా, నీకు బాగా పరిచయం, ఒక అన్నలాగా చూస్తావు, క్రాంతిధర్ పృథ్వీరాజ్ ఐడియా ఉంది కదా తమ్ముడు? అవునన్నా, నీకు పరిచయం కూడా పృథ్వీ సార్ చాలా మంచోడు. వాళ్ళ నాన్న కూడా తెలంగాణ కోసం ఎంతో కష్టపడి చేసినోడు. ఆయనను కూడా ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వము ఆయనకు గుర్తింపు ఇవ్వలేకపోతుంది. తెలంగాణ కోసం కొట్టాడి ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఒక కవి, ఆయన ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి ఉద్యమాన్ని రగిల్చినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు మంత్రిగా కూడా చేశారు. ఆయన మంత్రి పదవిని కూడా తృణాప్రాయంగా వదులుకున్నారు అప్పట్లో. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి కూడా నేడు ఇంకా గౌరవం దక్కపోవడానికి కూడా నేను ఖండిస్తా ఉన్నా. మన తెలంగాణ బిడ్డగా మన తెలంగాణ అస్తిత్వానికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తిని గౌరవించుకున్న బాధ్యత మనందరిపైన. అంటే ఒక్క క్వశ్చన్ తమ్ముడు, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయనను రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఆయన గౌరవించుకోవట్లేదు ఈ తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి, డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళ కొడుకు పృథ్వీరాజ్ ఈ పెంట అంతా పెడుతున్నాడా అంటే ఏమంటావు? అంటే నేను దీని వెనకలా అది ఉందని అనుకోనన్నా. ఎప్పుడైతే మోడీ గారు మరి తెలంగాణకు వచ్చి మళ్ళీ మొన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి వచ్చి ఎప్పుడైతే చూసిండ్రో అప్పుడే ఈ రాజకీయ పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఒకదానికి ఒకటి కూడా ఇలా వస్తున్నాయి. అన్న బాల్కా సుమన్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ చేశారు, మీరు రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ తగలబెట్టండి, ఒక మిలిటెంట్ కాండి అని. అంటే మీరు ఉగ్రవాదులు కాండి అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడుతున్న వ్యక్తి పైన ఈ రోజు ఎవరు మాట్లాడలేదు. తెలంగాణ నాకు చైతన్యం నింపిందని మాట్లాడే ఒక వ్యక్తి పైన వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కొట్టారు తప్ప, ఇలాంటి వ్యక్తులు తెలంగాణ సంపదనే వీళ్ళు నాశనం చేయండి. ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా శ్రేయస్సు కోరుకునేలాగా ఉండాలి కానీ ప్రజల ప్రాణాలకు భంగం కలిగించి ప్రజల ప్రాణాలు అర్పించే విధంగా ప్రొవోకేట్ చేస్తున్నటువంటి నాయకుని ఎందుకు ఖండించట్లేదు? నువ్వు చెప్పాలనుకుంటే పృథ్వీరాజ్కి ఏం చెప్తావు తమ్మి ఈ లైవ్ ద్వారా? పృథ్వీరాజ్ చెప్పేటంత వ్యక్తిని గాను, కాకపోతే ఆయన కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఆయనకు ఒక తెలంగాణ లేదు. నేనేమంటున్నా అంటే మంచి మంచి సమస్యల గురించి క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తుడు కానీ కొన్ని అనవసరమైన విషయాల్లో కూడా ప్రతి ఒక్క సమస్యపై నన్ను స్పందించి మాట్లాడతారు. కానీ దీని వెనకాల ఏముందో తెలియదు. ఇప్పుడు నేనేమంటున్నా ప్రొఫెసర్ కె నాగేశ్వరుడు ఆయన అడ్డగోలుగా మాట్లాడు, ఉపసంహరించుకుంటూ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, తప్పైందని కూడా ఆయన మాట్లాడు. అలాంటి విధవలకు కూడా ఈయన ఎందుకు మద్దతుగా నిలబడుతున్నాడు? చాలా మంచి వ్యక్తి కదా అనేదే తెలంగాణ సమాజం ప్రశ్న. అవునన్న, ఆయన వ్యక్తిపరంగా కూడా చాలా మంచి వ్యక్తి. కానీ మరి ఎక్కడ ఏం జరుగుతుందో, మరి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మోడీ గెలిచారో ఆయన ఇంకోటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ యాక్టివేట్ చేస్తా అని చెప్పారు, యువతకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పారు. నాలాంటి నల్లమలలో ఉన్న ఒక చెంచుల కుర్రోడికి కూడా రాజకీయంగా నేను రాణించాలి, వాడిని ముందుకు తీసుకెళ్లాలి అంటే ఇలాంటి వాళ్ళు ముందుకు తరాన్ని నడిపించాలి, మా తరం తర్వాత తరం ఏంటి అని చెప్పి మాట్లాడే వ్యక్తి పైన ఈ వ్యక్తిగత దూషణలు చేయడము, పర్సనల్ ఎజెండా పరంగా నేనేమంటున్నానంటన్నా, ఎవరైనా సరే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా కాకుండా సమస్య పరంగా క్వశ్చన్ చేయాలి. రాజకీయ పరంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ఆ మీటింగ్ పెట్టినట్టు. అది ఇంకొక విషయం తమ్మి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకుంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు అని అనుకోవచ్చా?
అనుకోవచ్చు. అది కూడా ఎందుకంటే ఈ లెఫ్ట్ వింగ్ భావాలకి ఎప్పుడే సనాతన ధర్మం బలపడితే ఈ లెఫ్ట్ వింగ్ భావాలన్నిటికి కూడా తూటు పడుతుందని ప్రమాదం ఉంటుందని చెప్పి వీళ్ళందరూ కలిసి కూడా కొన్ని మాట్లాడొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అన్న, తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ రావాలని కొట్లాడినోళ్ళు తెలంగాణ విషయాల పట్ల అనేక సార్లు పృథ్వీరాజ్ సార్ మాట్లాడారు. నేను సార్ అని ఎందుకంటున్నానంటే ఆయన వ్యక్తిగతంగా నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉంది. ఆయన కూడా మాట్లాడారు. ఎందుకనంటే తెలంగాణ కోసం కొట్లాడేది ఈ రోజు సరిగ్గా మాట్లాడలేని చెప్పి మనం వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడకూడదు. ఎందుకంటే మన తెలంగాణ గౌరవం ఏంటంటే మన అతిథి దేవో భవగా సంబోధించకూడదు. ఎందుకనంటే అంతటి పోరాట స్ఫూర్తున్నటువంటి పృథ్వీ అన్న మరి ఈ రోజు అయిపోయింది అనే విషయాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి మొన్న నా వీడియోస్ లో కూడా అన్నది తప్పు అని అనిపించినా కూడా ప్రతిసారి మాటకు ముందు మాటకు వెనకాల మొత్తం అన్ననే సంబోధించిన. ఎందుకంటే మనం గౌరవించుకోవాలి. అవతల వాళ్ళు మనల్ని తప్పు మాట్లాడిన బ్రదర్. ఇంకొక విషయం, నీకు జర్నలిస్ట్ రఘు కూడా బాగానే సన్నిహితుడు, మీ ఊరు కూడా తీసుకెళ్ళావు. అవునన్నా 2-3 సార్లు ఒకసారి వచ్చి కూడా నల్లమల్ల ఇష్యూ పై కూడా వచ్చిండు. నీకు బాగా సన్నిహితంగా ఉంటాడు ఆయన. ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని తెర మీద తీసుకొచ్చిండు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువును కబ్జా చేసిండు. 1 ఎకరా 100 కోట్లు ఉంటది, దాదాపు 5 ఎకరాలను కబ్జా చేసిండు అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోను ఆంధ్రలో ఉండే వైఎస్ఆర్సీపీ అన్ని పేజెస్ లో విపరీతంగా దాన్ని వైరల్ చేశారు. సో దీని గురించి ఎట్లా చూడొచ్చు అన్న? ఆయన భూమిని అక్రమంగా కబ్జా అంటే అర్థమైందన్న, అక్రమంగా దౌర్జన్యంగా లాక్కోవడం. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పారు. రఘు గారే లైవ్ లో మాట్లాడుతూ చెప్పారు, ఈయన ఇంత 2,70,75,00,000 సంథింగ్ ఎంతో దానికి 2014 డిసెంబర్ 15 తారీఖు నాడు కొన్నాడు అని చెప్పి ఆయన చెప్పారు. స్పష్టంగా ఆయన కొన్నాడని చెప్పిన తర్వాత కబ్జాను ఏ విధంగా మాట్లాడతారు? మళ్ళీ ఆయన రంగనాథ్ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిన భూమికి మీరు ఏ విధంగా మరి ఆయన బఫర్ జోన్ పూర్తి ఫుల్ ట్యాంక్ లో ఉంది, ఇది బఫర్ జోన్ ఉంది అని చెప్పి మాట్లాడిన ఆయన మాటలకి రంగనాథ్ గారు అంతకు ముందే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నట్టు ఒక లైవ్ లో అని చెప్పారు, దీంట్లో పూర్తిగా వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకుని మళ్ళీ అక్కడ కూడా మట్టి పోయడాలు ఇలాంటివి ఏవి చేయకూడదు. తర్వాత మళ్ళీ వర్షం వస్తే ఆ వర్షానికి అనుగుణంగా మళ్ళీ నీళ్లు నిండుకునేలాగా అది ఉండాలి. వర్షం పడ్డ తర్వాత అది ఎండిపోతుంది, ఎండిపోయినాక అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి వీలుగానే పెట్టుకోవాలి తప్ప ఎటువంటి మార్పులు చేయకూడదు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే అఫిడవిట్ లో కూడా దాన్ని మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది మనకు. అవును, అఫిడవిట్ లో మెన్షన్ చేశారు అని అంటే ఏ తప్పులు ఉండకుండానే మెన్షన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అఫీషియల్ ప్రాపర్టీ అయితే అఫిడవిట్ లో మెన్షన్ చేశారు. కాబట్టి కంప్లీట్ గా ఆయన లీగల్ గా చట్టబద్ధంగా ఆ భూమిని రైతుల నుంచి కొన్నారు. సో మనతో వెలుగు జర్నలిస్ట్ రఘు ఫాల్స్ అలిగేషన్ చేసాడు పవన్ కళ్యాణ్ పైన. డెఫినెట్లీ ఫాల్స్ అలిగేషన్ అన్నారు. ఓకే, అయితే ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తారుగా, ఆ సభ ఏ విధంగా నడవబోతుంది అన్న? రేపు తెలంగాణను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. తెలంగాణలో ఏదైతే మరి నాలాంటి సాధకులు గాని నాలాంటి జనసేన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి కూడా ఆయన రేపు మరి ఒక మీటింగ్ కార్యక్రమం ఉంది. ఆ మీటింగ్ లో మరి ఆయన మరి యావత్ తెలంగాణ సమాజాన్ని కానీ దేశాన్ని ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతం గురించి మాట్లాడరు. ఆయన ఎప్పుడు కూడా ఒక దేశ సమగ్రత కోసం మాట్లాడతారు, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడతారు. ఆయనే ఆ రాష్ట్ర అభివృద్ధి వద్దనుకుంటే ఆయన కొండగట్ట క్షేత్రానికి 35 కోట్ల రూపాయలు ఇవ్వరు. మళ్ళీ యురేనియం సమస్య వచ్చినప్పుడు నాకెందుకు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. వరద బాధితులు వచ్చినప్పుడు కూడా 1 కోటి రూపాయలు అని చెప్పి విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్ళి, అంటే తెలంగాణలో కాదు దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎందుకు ఇక్కడ సింగరేణిలో చైత్ర అని ఒక పాప పైన రేపు జరిగితే అక్కడికి వచ్చిండు, ఖమ్మంలో ఒక పాపకి అయితే అక్కడ వెళ్ళిండు. 1-2 తెలంగాణలో ఎన్ని చేసిండు ఆయన? ఎన్నో చేశారన్న. అంటే ఆయన కుడి చేతితో దానం చేశాడు, చేతికి తెలియదు అన్నదంతా ఎంతో మందికి చేశారు. ఒక ఆవిడ వెళ్ళి ఒక ముసలావిడ మన యూట్యూబ్ లో కూడా వీడియోలో ముసలావిడ వెళ్ళి నేను ఇంటి ముందు నిల్చుంటే చూసి వెంటనే పిలిచి ఆమె 10,000 రూపాయలు ఇచ్చి అమ్మ మీరు ఎన్జిఓ నడుపుతుందని చెప్పి సొంత అమ్మగా భావించి ఆమె అకౌంట్ లో డబ్బులు పోగు చేసి తర్వాత ఆ ఆర్గనైజేషన్ కి కూడా ఆమె కొన్ని డబ్బులు ఇచ్చి తర్వాత ఇప్పటికి కూడా సరుకులు పంపిస్తున్నారు. అంటే ఆయన ఒకసారి సాయం చేశారు అని అంటే కొంతమంది చెప్పుకోడు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కకు పెడితే లైవ్ లో ఉన్న నల్లమల్ల శివ అసలు మీ ప్రాంతం ఏంది, మీ గుడిసెలేంది, ఇప్పటికే ఆదివాసులు ఆ గోసీలేంది, ఆ ప్రాంతం నుండి నువ్వు పోయిన నిన్ను జూబ్లీహిల్స్ లో వాళ్ళ ఇంట్లో ఆయన టేబుల్ పైన కూర్చోబెట్టుకొని తినిపించినప్పుడే ఆయన స్థాయి ఏందో తెలంగాణ ప్రజలకు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ ఏందో అక్కడనే అర్థమవుతుంది. అన్నా నేను పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు కూడా ఎంతో మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళిన, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిన. ఆ క్రమంలో నన్ను ఎవరు కనీసం దరదాపులు కూడా రానివ్వాల. నా దగ్గర కనీసం నిమిషం కూడా మార్చాల. డబ్బులు ఆర్జించే పని పట్ల ఆయన సినిమా చేయడానికి ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చుంటే కూడా సినిమా చేస్తే ఆయనకి డబ్బులు వస్తాయి. అయినా కూడా వాళ్ళని 1 గంట సేపు పక్కన పెట్టి 1.5 గంటల సేపు నా గోడిని మనం దీనిపై స్టాండ్ తీసుకోవాలని చెప్పి ఒక ప్రెస్
ప్రెస్ లో పిలిపించి ప్రెస్ అవును. మీటింగ్ ఇచ్చి అంటే ప్రెస్ క్లిప్ ఇచ్చి ఇవన్నీ చేసిందంటే ఆ. ఆయన వ్యక్తిత్వం ఈ రోజు కూడా ప్రతి సభలో నీ గురించి మాట్లాడతాడు. సేనతో సేనని వైజాగ్ లో పెడితే ఆ ప్రోగ్రామ్ లో కూడా నువ్వు వెళ్ళి మాట్లాడేంత అవకాశం ఇచ్చిండు. చాలా గ్రేట్ అసలు. అన్న ఆయన పార్టీ పెట్టినప్పుడే చెప్పిండు రబ్బర్ చెప్పులు వేసుకున్నోడుతో నేను రాజకీయం చేయిస్తా అని చెప్పి. ఈ రోజు నా కుటుంబ నేపథ్యం చూసుకుంటే నేను నల్లమల్లిలో గుడిసెలో బతుకుతుండే. నేను ఉండే ఇల్లు కూడా నాకు ట్రస్ట్ కట్టించింది. అవును. అంటే నా కుటుంబ నేపథ్యం, నా ఆర్థిక స్థితిగతులు ఏందో మీకు తెలుసు. అవునవును. నాలంటోడు కూడా రాష్ట్ర స్థాయిలో ఈ రోజు రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించుకొని దేశంలో జరుగుతున్న రాజకీయాల పట్ల అవగాహన పెంపొందించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, సాటి వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా సమస్యల పట్ల స్పందించి న్యాయం కోసం గడపలు దొక్కాలని చెప్పేసి నాకు నేర్పించింది. అంటే మన మేధస్సు ఎప్పుడే కానీ 10 మందికి దారి చూపించి వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ సమాజానికి, వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ ప్రాంతాలకి అభివృద్ధి చేకూర్చేలాగా ఉండాలి. మనం ఒక సేయింగ్ ఉంటదన్న, మనం చేపలు పట్టేటోనికి చేపలు ఆకలైన వస్తే చేపలు పట్టి ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్పించాలి. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజు కళ్యాణ్ గారు చేస్తున్నారు. అవును, కళ్యాణ్ గారు చేసి ప్రతి ఒక్కరిని ఒక సామాన్యుని కూడా రాజకీయ వైపు నడిపిస్తూ ఇంకా అంతెందుకన్నా మాట్లాడడం అది నేను అసామాన్యునన్నా, నేను సామాన్యుని. ఎలా అంటే నాదేంటో మీరు ఒకసారి మా నల్లమలకు వచ్చిన చూస్తే నా జీవితం మీద మీకు అర్థమవుతుంది. కాబట్టి నన్ను ఈ రోజు రాజకీయాల వైపు నడిపించడానికి నాకు నమ్మకం, ధైర్యం ఇచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం. మొదటగా ఆయన వ్యక్తిత్వంలో ఎవరెస్ట్ శిఖరం. ఆయన వ్యక్తిత్వంలో ఎప్పుడు కూడా ఆయన రాజీపడేటువంటి వ్యక్తి కాదు. అలాగని చెప్పి ఇప్పటికీ జన సైనికులు మీరు ఎప్పుడు కూడా మీరు లైన్ దాటి మాట్లాడకండి, వాళ్ళు ఏదో అంటారు మీరు మాట్లాడకండి అంత తిడుతున్నా కూడా, ఆయన అంత వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన పెద్ద మనసు చేసుకొని ఇది కాదు, నేను దీనికోసం పార్టీ పెట్టలేదు అని చెప్పి జన సైనికులకు గానీ ఆయన అభిమానులకు కానీ మీరు ఇలా ఏది పెడతా స్టేట్మెంట్ ఇవ్వకండి, అది కరెక్ట్ కాదు, మనం చట్టబద్ధంగా ఉండాలి, న్యాయపరంగానే మాట్లాడాలని చెప్పే వ్యక్తి ఎవరు ఉంటారన్న? బాలకృష్ణ గారు మీరు వెళ్ళి చదవబెట్టండి, మనం చదువుకోవాలని చెప్పే వారి ముందల పవన్ కళ్యాణ్ గారు ఈయనకున్న ఫ్యాన్స్ కు ఒక్క మాట ఈయన ఈ విధంగా చెప్తే రాష్ట్రాలు రెండు అల్లాడిపోతాయి. కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు మనకు తోడ్పాటు. సో 2028 ఎలక్షన్స్ లో జనసేన క్రియాశీలకంగా పాల్గొనబోతుందా తెలంగాణలో? అంటే డెఫినెట్లీ పాల్గొంటుందన్న, డెఫినెట్లీ క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు కూడా ఈ రోజు యాక్టివేట్ అయ్యారు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. ఇంకా వీలుంటే నెక్స్ట్ టైం డైరెక్ట్ స్టూడియోకి వస్తే లేదా నీ టైం ఇస్తే నీ దగ్గరికి మేము వస్తాం, మాట్లాడాలి తమ్ముడు. నీ వాయిస్ మా తెలుగు అవసరం, ఎందుకంటే ప్రజలకు వినిపించాలి. అన్న నేను ఇంకో చెప్పదలుచుకున్నా, ఎప్పుడే గాని ఎవరినైనా గాని ఒక వ్యక్తిగా మనం ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోకుండా సమస్యల పట్ల మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఫస్ట్ సానుకూలంగా తీసుకెళ్ళు, ఆ తర్వాత వాళ్ళు స్పందించకపోతే మనం ఒక పోరాటం చేసినా సరే ఆ సమస్య పట్ల పరిష్కారం తీసుకెళ్ళడానికి. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తప్పు జరిగిందని చెప్పి మాట్లాడడం కాదు, రేపు తెలంగాణలో కానీ అందులో ఎక్కడ గానీ ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసి క్వశ్చన్ చేసి మాట్లాడిన రోజు మనం మాట్లాడాలి. అయితే నీకు కాల్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ్ముడు, అవాకులు చెవాకులు ఆయన గురించి చాలా మంది పేలుస్తారు. ఎందుకంటే ఒకరు చెప్తే ఇంకొకరు విని ఆ విధంగా స్ప్రెడ్ అవ్వకుండా ఆయన బ్లేమ్ చేస్తారు. బట్ వ్యక్తిగతంగా నీకు చాలా సన్నిహితంగా ఉంటాడు, అందుకే నీ కాల్ చేస్తే క్లియర్ గా ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది అని తెలుస్తుంది. కాబట్టి నీ కాల్ చేసిన ఆయన గొప్పతనం గురించి చాలా బాగా చెప్పినావు తమ్ముడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. జై హింద్ తమ్ముడు. చూశారు కదా, ఇప్పుడు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన ఆయన అభిమాని నల్లమల శివ. తను ఏదో మారుమూల ప్రాంతం నల్లమలలో ఉంటాడు. వాళ్ళు ఇంకా ఆది మానవుల మాదిరి వాళ్ళ పేరెంట్స్ గోసి పెట్టుకుంటారు, యురేనియం తవ్వుతారు మా ప్రాంతంలో, మా ఆదివాసుల్ని పంపిస్తారట సార్ అని 2017లో అప్పుడు అబ్బాయి వయసు కేవలం 17 ఏళ్ళే. ఇంటి ముందుకు పోతే లోపలికి పిలిపించి ప్రొడ్యూసర్స్ ను పక్కకు పెట్టి ఈయనకు లంచ్ పెట్టించి దాని గురించి అఖిలపక్ష సమావేశం పెట్టి యురేనియానికి వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిరు. ఆ అఖిలపక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వి హనుమంతరావు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఇలాంటి గడుస్తున్న వ్యక్తులు ఉండాలి. ఈ అబ్బాయి ఇంత బక్కగున్నా కూడా, ఇంత పలసగా ఉన్నా, ఇంత ఆదివాసి బిడ్డ అయినా కూడా పోరాట పటిమ ఏదైతే ఉందో ఇది అందరికీ కావాలని ప్రతి సభలో మనోడు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమే కాదు, అవసరమైతే ఇలాంటి వ్యక్తిని తెలంగాణలో రానున్న రోజుల్లో అటవీ శాఖ మంత్రిగా కూడా చేస్తా అని ఒక వాగ్దానం కూడా చేసిండు. సో నల్లమల శివ అందుకే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెప్తుండు. రేపు జరగబోయే సభను ఎవరు అడ్డుకుంటారనేది కూడా తను సున్నితంగానే చెప్పినట్టు అర్థమవుతుంది. అండ్ 2028 సాధారణ ఎన్నికల్లో కూడా జనసేన యాక్టివ్ పాలిటిక్స్ రానుందనేది క్లియర్ గా శివ మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూ గురించి మీరేమనుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి.